Hello viewers, I'm Dr. Purnima, fertility specialist at 49. IVF ట్రీట్మెంట్ అనగానే అందరూ ఫస్ట్ టెన్షన్ పడేది ఇంజెక్షన్స్ గురించి. ఇంజెక్షన్స్ అంటే డైలీ ఉంటాయి కదా, మినిమం 10 రోజులు పడతాయి, కొంతమందికి 12 రోజులు పడతాయి. మరి డైలీ ఇంజెక్షన్స్ వేసుకోవడం నా వల్ల కాదు, నాకు బాగా పెయిన్ వచ్చేస్తుంది. సో ఈ కారణం వల్ల కూడా చాలామంది వాళ్ళకి IVF అవసరం ఉన్నా కూడా ట్రీట్మెంట్ తీసుకోకుండా వెనకంజ వేసేస్తున్నారు. మరి అసలు ఇంజెక్షన్స్ ఏమీ లేకుండానే మనం IVFకి వెళ్ళొచ్చా, అట్లాంటి పద్ధతి ఏదైనా ఉందా అన్నది ఈరోజు నేను మీతో డిస్కస్ చేస్తాను. సో అసలు ఇంజెక్షన్స్ ఎందుకు వేస్తామో అన్నది కాన్సెప్ట్ నేను ఫస్ట్ మీకు చెప్పిన తర్వాత వితౌట్ ఇంజెక్షన్స్ కూడా మనం వెళ్ళొచ్చా, వెళ్తే వచ్చే పరిణామాలు ఏంటి అన్నది డిస్కస్ చేద్దాము. సో న్యాచురల్ సైకిల్లో ఎప్పుడైనా సరే ఎవ్రీ మంత్ ఒక 1 or 2 eggs అన్నవి తయారయ్యి పెరిగి రిలీజ్ అవుతాయి అన్నమాట. సో మనం IVFలో ఏం చేస్తామంటే ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ మనమందరం టెస్ట్ ట్యూబ్ బేబీ అన్న, ఇందులో మనం చేసేది వి విల్ గో అలాంగ్ విత్ ద నేచర్తో పాటే వెళ్తాము. అందులో కాకపోతే మనం చేసే చిన్న మోడిఫికేషన్ ఏంటి అంటే న్యాచురల్గా మనకి 1 or 2 eggs అనేవి తయారవుతాయి. మనం ఇంకెక్కువ ఎగ్స్ ఆ మంత్ తయారు కావడానికి అని ఇంజెక్షన్స్ ఇస్తామన్నమాట. వాటిని గొనాడోట్రోపిన్స్ అంటాము. లైక్ మినిమం ఒక 5 to 6, కొంతమందికి 10 eggs వరకు రావడానికి మనం ఇంజెక్షన్స్ ఇస్తాం. అదొక్కటి మనం చేసేది. సో ఇలా ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల మనకు మినిమం ఒక 10 eggs వరకు లేదా 7 to 8 eggs వరకు తయారైనప్పుడు మనం పికప్ చేసుకున్నప్పుడు మనకు నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైతే ఇంజెక్షన్స్కి భయపడుతున్నారో వాళ్ళకి న్యాచురల్ సైకిల్ IVF అని చేస్తామన్నమాట. న్యాచురల్ సైకిల్ IVF అంటే ఏంటంటే న్యాచురల్ సైకిల్ లేదా మాడిఫైడ్ న్యాచురల్. దీంట్లో ఏంటంటే ఎలాంటి ఇంజెక్షన్స్ కూడా ఉండవు. వాళ్ళకి బేసిక్గా డే 2 నుండి చిన్న ట్యాబ్లెట్స్ ఒకటి స్టార్ట్ చేసుకోవచ్చు, లెట్రజోల్ కానీ క్లోమిఫిన్ కానీ. లేదంటే కొంతమందికి టోటల్ న్యాచురల్ సైకిల్ అంటే ఆ మంత్లో అసలు ఎగ్ ఎలా పెరుగుతుంది, ఎగ్ ఏమైనా తయారవుతుందా లేదా అనేది సింపుల్ ఫాలిక్యులర్ స్టడీ చేస్తున్నట్టు డే 2 రోజు స్కాన్, దాని తర్వాత డే 8 రోజు, డే 10 రోజు స్కాన్స్ చేసేస్తాము. కొంచెం ఎగ్స్ ఇంకొక 1 or 2 రావాలి అనుకున్న వాళ్ళకి బేసిక్ ఎగ్ పెరగడానికి ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇవి స్టార్ట్ చేసుకున్న తర్వాత దెన్ మళ్ళీ డే 8 కానీ డే 10 రోజు కానీ స్కాన్స్ చేస్తాము. ఎప్పుడైతే మనకు ఎగ్ మంచిగా తయారైనప్పుడు 17-18 mm వచ్చాక ఎగ్ రిలీజ్ కావడానికి ఇంజెక్షన్ అది ఇచ్చేస్తాం. ట్రిగ్గర్ అంటాం కదా, అది ఇచ్చేస్తాము. ఇంతవరకు రొటీన్గా అన్నింటిలో కూడా అవుతుంది. అంటే మీరు నార్మల్గా ట్యాబ్లెట్లు వాడి న్యాచురల్గా ట్రై చేద్దాం అనుకున్న, IUIలో అనుకున్న ఈ ప్రొసీజర్ అంతా సేమ్. సో ఇప్పుడు ఎవరైతే న్యాచురల్ సైకిల్లో IVF చేసుకుందాం అనుకుంటున్నారో, అంటే ఎలాంటి ఇంజెక్షన్స్ వాడకుండా IVF చేసుకుందామని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఇక్కడ ఒక స్టెప్ డిఫరెంట్ వస్తుందన్నమాట. ట్రిగ్గర్ అన్నది ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి 36 hours తర్వాత పికప్ చేస్తామన్నమాట. ఇప్పుడు IUIలో అయితే 36 hours తర్వాత ఎలాగైతే IUI చేస్తామో అలానే ఎవరైతే ఇంజెక్షన్స్ వాడకుండా IVF చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఎగ్ రిలీజింగ్ అయ్యే ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మనం పికప్ చేస్తామన్నమాట. సో ఈ సైకిల్కి మనం ఇంజెక్షన్స్ ఇచ్చి చేసే సైకిల్కి తేడా ఏంటి? మరి ప్రతి ఒక్కరికి ఇలానే న్యాచురల్ సైకిల్లోనే చేయొచ్చు కదా, మరి ఎందుకు చేయట్లేదు అంటే న్యాచురల్ సైకిల్లో నేను ఇందాక చెప్పినట్టు పర్ మంత్ 1 లేదా 2 eggs మాత్రమే తయారవుతాయి. సో మరి 1 or 2 eggs కోసమని ఇప్పుడు పికప్ చేయాలంటే అనస్థీషియా తీసుకోవాలి, పికప్ చేసుకోవాలి, దానికి సంబంధించిన ఖర్చు ఉంటుంది. మరి 1 or 2 eggs కోసమని మనం అనస్థీషియా తీసుకొని పికప్ చేసుకొని ఇంత ఖర్చు పెట్టుకోవడం ఈజ్ ఇట్ వర్త్ ఆఫ్ ఇట్? మరి మనం అంత రిస్క్ తీసుకోగలమా అన్న దాని బేసిస్ మీద మనం డెసిషన్ తీసుకోవాలి. అందుకని మనం పికప్ చేసుకుంటున్నాము, మనం అనస్థీషియా తీసుకుంటున్నాము కాబట్టి అట్లీస్ట్ మనం ఇంత కష్టపడుతున్నట్టు దానికి తగ్గ మనకు ఫలితం అన్నది ఉండాలి అంటే నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి ఎక్కువ రావాలి. అందుకని చెప్పి మనం ఇంజెక్షన్స్ స్టార్ట్ చేస్తాము. ఎవరైతే న్యాచురల్ సైకిల్లో IVF చేసుకుందాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి నెంబర్ ఆఫ్ ఎగ్స్ రిట్రీవ్డ్ ఊసైట్స్ అన్నవి తక్కువ వచ్చే అవకాశాలు ఉంటుంది. 1 to maximum 3 ఒక సైకిల్లో న్యాచురల్గా వెళ్ళినప్పుడు మ్యాక్సిమం 3 కన్నా అయితే న్యాచురల్గా తయారైతే కావు. అంటే డామినెంట్ ఫాలికల్స్ మోర్ దాన్ 3 అయితే రావు. సో మన ఎక్స్పెక్టెడ్ 1, 2 or 3. సో మరి ఈ 3 ఊసైట్స్లోంచి ఎన్ని ఎంబ్రియోస్ తయారవుతాయి? 1 వస్తాయా, 2 వస్తాయా, అసలు ఏమీ రావా? ఇవన్నీ కూడా రిస్క్తో కూడుకున్న అంశాలన్నమాట. అందుకని ప్రతి ఒక్కరికి మనం ఈ న్యాచురల్ సైకిల్ IVF అన్నది సజెస్ట్ చేయము. ఎవరైతే ఇంజెక్షన్స్ అంటే చాలా భయపడుతున్నారో, అసలు మాకు ఇంజెక్షన్స్ వద్దు, మేము న్యాచురల్గానే ట్రై చేస్తాము, ఇలా రిస్క్ ఉన్నా సరే తీసుకుంటాము
అని ఎవరైతే కపుల్ అనుకుంటారో అలాంటి వాళ్ళకి మనం ఈ న్యాచురల్ సైకిల్ ఐవీఎఫ్ కూడా ట్రై చేయొచ్చండి. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు అసలు ఇంజెక్షన్స్ ఎందుకు ఇస్తాము, ఇంజెక్షన్స్ ఇవ్వకుండా నార్మల్గా ట్రై చేస్తే ఉండే రిస్క్లు ఏంటి అన్నది అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకా మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఐవీఎఫ్ అనగానే ఇంజెక్షన్స్ అనిపోయి బాగా భయపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియో చూపించండి. ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయి అంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. విల్ ట్రై టు ఆన్సర్ దెమ్.